రోడ్డు మీదకి వెళ్తే ఎటు చూసినా ఏం కనిపిస్తాయి అని అంటే చూడండి, ఫుల్ ట్రాఫిక్ జాము. ఇదేం మెయిన్ రోడ్డు కాదు, పెద్ద పెద్ద కార్లు అయితే ఎక్కడైనా సరే ఉంటాయి. ఇంకా నేనైతే రోడ్డు క్రాస్ చేస్తున్నాను. ఇంకా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే పెద్ద కార్లు, పెద్ద బిల్డింగ్లు, క్లాస్ మనుషులు, ఇవే చూస్తామా? కాదు కదా. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద హోటల్స్ అన్నీ ఉంటాయి. బట్ రోడ్లు చూడండి ఎలా ఉన్నాయో. ఎక్కడ చూసినా డ్రైనేజ్ లీకేజెస్, ఇంకా సెప్టిక్ ట్యాంకులు, ఇదిగోండి చెత్త. అసలు నీట్నెస్ అనేదే లేదు. మ్యాన్ హోల్స్ ఓపెన్, ఇది అన్నట్టు పరిస్థితి. ఇంకా నా పని అయితే అయిపోయింది. 15 minutes అవుతుంది మోస్ట్లీ. ఇక్కడైతే ఇంకా ట్రాఫిక్ అయితే తగ్గలేదు, ఎందుకంటే ఇక్కడ రోడ్ ఒకటి రిపేర్ చేస్తున్నారు. సో ఇంకా నెంబర్ ఆఫ్ ఆటోస్, పెద్ద పెద్ద కార్లు ఇవైతే వచ్చేస్తూనే ఉన్నాయి. రోడ్ క్రాస్ చేయాలి. సింపుల్గా రోడ్ అయితే క్రాస్ చేస్తాను. చూద్దాం రండి. మ్యాన్ హోల్స్, ఎంత చెత్త చెదారం, ఎక్కడ కూడా అసలు నీట్నెస్ అనేది, అంటే ఇది ఈ రోడ్స్ అనేవి, వాటర్ లీకేజ్ అనేవి, అంటే మ్యాన్ హోల్స్లో నుంచి ఇది చూడండి డ్రైనేజ్ ఎంత చెత్తగా ఉందో. ఇవన్నీ ఎవరు చూడాలి? అంటే గవర్నమెంట్కి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు చూడాలా, లేకపోతే మామూలుగా మనమే చూసుకోవాలా? ఎవరికి ఈ రెస్పాన్సిబిలిటీ? ఇది ఒక్కటే కాదు, రెగ్యులర్గా మనం చాలా చూస్తూనే ఉంటాం. బట్ ఎవరం కూడా దేనికి రియాక్ట్ అవ్వం. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. దానిలో మనుషులు అందంగానే బతుకుతున్నాం. కానీ ఇలాంటివి చూసినప్పుడు మాత్రం ఎంత సాడ్గా అనిపిస్తుంది అని అంటే, నిజంగా యూఎస్ నుంచి వచ్చిన వాళ్ళు అంటుంటారు ఇండియాలో అలా ఉంది ఇలా ఉంది అని. వాళ్ళు ఎందుకు అంటుంటారు? అసలు ఇండియాని క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఎందుకుంది అంటే, ఇలాంటివి మనం రిపీట్ అవ్వకుండా చూసుకుంటే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? నా ఒపీనియన్ని కరెక్టే అంటారా? కామెంట్ చేయండి. ఓకే, బాయ్.